అబ్రహాము ఆశీర్వదించబడటానికి, అబ్రహాము దీవించబడటానికి, అబ్రహాము తనది కాని కనాను దేశంలో గొప్పవాడైపోవడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము మెల్కీసెదెకు అనేటువంటి ప్రధాన యాజకునికి 10వ భాగాన్ని ఇచ్చాడు. ప్రభు మనను ఆశీర్వదించాలి అని అంటే, ప్రభు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా మన మీద క్రొమ్మరించబడాలి అని అంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే, అబ్రహాము ఎలాగైతే మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజుకి, మెల్కీసెదెకు అనేటువంటి ప్రధాన యాజకునికి 10వ భాగాన్ని ఇచ్చాడో, మనం కూడా మన 10వ భాగాన్ని ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. నీకు ఆశీర్వాదాలు వద్దా? ప్రభువు నిన్ను దీవించొద్దా? ప్రభువు నువ్వు చేసే చేతి పనిని దీవిస్తూ ఉన్నావు, నువ్వు చేసే ఉద్యోగాన్ని ప్రభువు వారు దీవిస్తూ ఉన్నావు, నువ్వు చేసే వ్యాపారంలో ప్రభువు వారు నిన్ను తోడుగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ప్రభువు నీకు ఇస్తే, ప్రభువుకి నీ 10వ భాగాన్ని ఇవ్వకుండా నీ సొమ్మంతా కూడా ఖర్చు పెడుతున్నావు. దేవుని సొమ్మును కూడా దేవుని నిధిలోనికి తీసుకురాకుండా, దేవునికి రావాల్సినటువంటి ధనమును కూడా, దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగాన్ని కూడా నీవే ఏం చేస్తున్నావు? ఖర్చు పెడుతున్నావు. అందుకే కొంతమంది జీవితాలలో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉన్నారు.